A264 న్యూస్కి స్వాగతం. తాజా అప్డేట్స్. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక సమావేశాన్ని పిడుగురాళ్ల పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి బలహీన వర్గాల ఐక్యవేదిక సమావేశానికి అన్ని కులాలకు సంబంధించినటువంటి బీసీ నాయకులు పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా నాయకులు, పెద్దలు, సీనియర్లు మాట్లాడుతూ ఏ పార్టీలో అధికారంలో ఉన్నా కానీ బీసీ, ఎస్టీ, మైనార్టీల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నది. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా అన్ని విషయాల్లో ఐక్యంగా ఉండాలి అంటూ తమ విధి విధానాలను గురించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఎదుగుదల గురించి పెద్దలు మాట్లాడుతూ ఈ సమావేశం యొక్క విధి విధానాలను తెలియజేశారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. A264 న్యూస్. పట్టణంలో పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా కూడా హాజరయ్యారు. భవిష్యత్తులో ఈ సంస్థ ద్వారా ఈ బడుగు బలహీన వర్గాల యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై ఈ యొక్క ఆర్గనైజేషన్ ఉద్యమిస్తుందని, సమస్యల పట్ల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రధానంగా పల్నాడులో ఉన్నటువంటి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అన్ని రంగాల్లో కూడా ఈ సంస్థ జోక్యం చేసుకుని వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు పిడుగురాళ్ల పట్టణంలో కమిటీ నిర్మాణానికి ప్రయత్నం చేశాము. అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం. ఈరోజు పిడుగురాళ్ల పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో బలహీన వర్గాల ఐక్య వేదిక ద్వారా ఒక సమావేశం జరగటం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజికమైనటువంటి సమస్యల మీద మనం ప్రశ్నించబోతా ఉన్నాం. అదేవిధంగా దాని మీద పోరాటం కూడా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులని, విద్యార్థుల్ని, అదేవిధంగా మహిళల్ని, కార్మిక సంఘాలని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద, స్థానిక సంస్థల మీద కూడా మనం ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు పిడుగురాళ్ల పట్టణంలో పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక నూతన కమిటీ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదికకి గౌరవాధ్యక్షులుగా జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు. కాబట్టి వారి సూచనల మేరకు, అధ్యక్షులు రాజుగారి సలహాల మేరకు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ చిన్న కులాలైన సమాజంలో ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజిక చిన్న కులాలైన ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా ఐక్యంగా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పని త్వరలో ఒక మంచి కార్యాచరణ రూపొందించుకొని ఈ పెద్దల సలహా తీసుకొని ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కమిటీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముందు మా కార్యక్రమాలు ఈ చిన్న కులాల కోసం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, వర్ధిల్లాలి పల్నాడు బలహీన వర్గాల ఐక్య వేదిక, వర్ధిల్లాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత.